లగచర్ల ఇష్యూలో ఎన్హెచ్ఆర్సీ అబ్జర్వేషన్స్ ను ప్రభుత్వం గమనిస్తుందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. 160 ఎకరాలు తప్ప 3000 ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని చెప్పారు. ఏ రైతు కూడా బయటకు వచ్చి ఫిర్యాదులు చేయలేదన్నారు. బీఆర్ఎస్ కొందరు నేతలు రైతుల ముసుగులో దాడులు చేశారని ఫైర్ అయ్యారు. వీరినే అరెస్ట్ చేసి కౌన్సెలింగ్ ఇచ్చారన్నారు తప్ప నిజమైన రైతులను ఇబ్బందులు పెట్టలేదని తెలియజేశారు. లగచర్ల అంశంలో ఎన్హెచ్ఆర్సీ అబ్జర్వేషన్స్ను రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశీలిస్తున్నది. కొంత వాస్తవాలను సమీకరించడంలో లేకపోతే ఇచ్చిన సమాచార లోపమా అవన్నీ గమనిస్తే ఒక 160 ఎకరాలు తప్ప మిగతా 3000 ఎకరాల్లో అన్నీ కూడా రైతులు స్వచ్ఛందంగా ఇచ్చినాయి. మొట్టమొదటిసారిగా 20 లక్షల పైచిలకు కంపెన్సేషన్ ఇచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రెండవది, ఏ రైతు వచ్చి కూడా బయటకు వచ్చి కంప్లైంట్ చేసిన పరిస్థితి లేదు. అక్కడ బీఆర్ఎస్ రైతుల ప్లేస్లో కొంతమంది రౌడీలను పంపించినప్పుడు కూడా అప్పుడు రాళ్ళు రువ్వే వాళ్ళని అందరినీ కూడా అనుమానితులుగా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో విచారించి కౌన్సిలింగ్ చేసి పక్కకు పంపించడం తప్పితే ఎక్కడ కూడా రైతులను అరెస్ట్ చేసిన సంఘటన లేదు. మూడవది, ఇంత పెద్ద ఎత్తున అంగీకారంతో రైతులు ఒప్పుకున్నది కూడా ఎక్కడ లేదు. కాబట్టి వీటినన్నిటినీ మనం గమనంలోకి తీసుకోవాల్సిన సందర్భం ఉంది. ఎన్హెచ్ఆర్సీ అనేది మేము గౌరవించదగ్గ వ్యవస్థనే. బట్ కొన్ని సాక్ష్యాలకు సంబంధించిన అంశం కూడా ప్రభుత్వం త్వరలోనే దానికి నివేదించే ఒక ప్రయత్నం చేస్తాం.